ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మన టీవీ స్క్రీన్ పై తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి ప్రధాన పోటీదారుగా నిలిచిన టీవీకి అధినేత విజయ్ తాజాగా సంచలన ప్రకటన చేయడం అయితే జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాష్ట్రంలో డిఎంకే డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 107 మంది శాసనసభ్యులు రాజీనామా చేస్తారని ఈ మేరకు అయితే టీవీకే పార్టీ స్పష్టం చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే డిఎంకే కావచ్చు డిఎంకే నేతల మధ్య జరిగిన 2 సమావేశాలు ఏవైతే ఉన్నాయో వాటి అనంతరం ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే టీవీకే మొత్తం కలిపి 108 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే వాటిలో 2 కూడా విజయం సాధించారు కాబట్టి ఒకదానికి రాజీనామా చేసిన పార్టీకి 107 మంది ఎమ్మెల్యేలు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా తమకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే తొలి అవకాశం ఇవ్వాలి అని టీవీకే ఇక్కడ గవర్నర్ని డిమాండ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ గవర్నర్ అయితే దాన్ని తిరస్కరించినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా గవర్నర్ ఎవరైతే ఉన్నారో అతను బీజేపీకి సపోర్ట్ చేస్తున్నట్లుగా రాష్ట్రం అంతా కూడా మాట్లాడుకుంటుంటుంది. అయితే ఇక్కడ విజయ్కి గవర్నర్ అయితే ఒక షరతు పెట్టినట్లుగా తెలుస్తుంది. 118 మెజారిటీ ఆ మద్దతు లేఖలన్నీ కూడా సమర్పిస్తేనే అతనికి సీఎం ప్రమాణ స్వీకారం చేయిస్తాను అని అయితే ఇక్కడ షరతు పెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా అత్యధిక స్థానాలు గెలిచిన తమకు పక్కన పెట్టి మరి డిఎంకే డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా కుమ్మక్కయ్యారు అని టీవీకే తీవ్రంగా అనుమానిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రాజకీయ రాజీనామా ఈ హెచ్చరికలన్నింటినీ కూడా ఒకసారి మనం చూసుకున్నట్టయితే టీవీకే సంఖ్యాబలంపై గవర్నర్ వ్యక్తం చేసిన సందేహంతో ఇక్కడ విజయ్ ప్రమాణ స్వీకారం అయితే అనిశ్చితితో పడిపోయింది అని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం టీవీకే మిత్రులంతా కూడా ఈ మద్దతు కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇక్కడ వీసీకే ఇంకా కూడా తమ వైఖరిని స్పష్టం చేయలేదు అని తెలుస్తోంది. ఇక్కడ డిఎంకే డిఎంకే మధ్య వస్తున్న ఈ వార్తల నేపథ్యంలో డిఎంకే ఎమ్మెల్యేలు వ్యాఖ్యలు కూడా ఇక్కడ తమిళనాడు రాజకీయాలలో ఒక పెన్ను దుమారంలా రేపాయి అని మనం చెప్పుకోవచ్చు. తాము కూడా మ్యాజిక్ ఫిగర్ అంటే 118 కోసం ప్రయత్నిస్తున్నాము అని డిఎంకే అయితే ఇక్కడ ప్రకటించడం అయితే జరిగింది. అయితే రాబోయే రోజులలో మహా అద్భుతం జరుగుతుంది అంటూ హింట్ కూడా ఇచ్చేయడం జరిగింది. ప్రస్తుతమైన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల సినిమాలకు మించినగా ట్విస్ట్లు అయితే ఇక్కడ గుర్తు చేస్తున్నాయి. అయితే టీవీకే అసెంబ్లీ ఎన్నికలలో కూడా 108 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచిన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన 118 మ్యాజిక్ ఫిగర్ మెజారిటీ ఇంకా కొన్ని స్థానాలు తక్కువగా ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించినప్పటికీ కూడా పూర్తి సంఖ్యాబలం అయితే ఇంకా స్పష్టం కాలేదు అని అయితే సమాచారం వస్తుంది. అయితే ఓవరాల్గా చూడాలి అసలు మొదట ఈ మే 7నే విజయ్ ప్రమాణ స్వీకారం జరుగుతుంది అని ప్రచారం జరిగినప్పటికీ కూడా ప్రస్తుతం అది వాయిదా పడుతున్నట్లుగా తెలుస్తోంది. గవర్నర్ నుండి అధికారిక ఆహ్వానం రావాల్సి ఉంది. ఇక చెన్నైలోని నెహ్రూ స్టేడియం వద్ద విజయ్ అభిమానులు టీవీకే కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. కానీ ప్రమాణ స్వీకారం ఆలస్యం కావడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ ప్రస్తుతం చూసుకున్నట్లయితే టీవీకే ఇతర పార్టీల మద్దతు కోసం చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే రాజకీయ పరిణామాలు కూడా వేగంగా మారుతున్నాయి. అసలు ఈ తమిళనాడు రాజకీయాలలో మనం చూసుకున్నట్లయితే క్షణక్షణం కూడా అక్కడ రాజకీయాలు తారుమారవుతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే డిఎంకే కావచ్చు డిఎంకే కావచ్చు వీళ్ళ ఈ పార్టీల మధ్య అయితే జరిగిన సమావేశాలు 2 సార్లు జరిగాయి. ఇక్కడ వస్తున్న వార్తల ప్రకారం నిన్నటి నుంచి మనం చూసుకున్నట్టయితే డిఎంకే డిఎంకే మధ్య సమావేశం జరిగింది. వాళ్ళు పొత్తు కాబోతున్నారు. అలాగే అసలు విజయ్ని సీఎంకి ప్రమాణ స్వీకారం చేయనీయకూడదు అన్నట్లుగా అయితే వాళ్ళు అనుకున్నట్లుగా తెలుస్తుంది. బట్ ఓవరాల్గా ఒకసారి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డిఎంకేకి ఇంతకు ముందు కాంగ్రెస్ సపోర్ట్ ఉండే, అయితే డిఎంకేనే అర్థనుకుని కాంగ్రెస్ టీవీకే పార్టీలో జాయిన్ అయ్యి తమకున్న 5 ఎమ్మెల్యేల సీట్లను కూడా టీవీకే ఇవ్వడం జరిగింది. సో దాంట్లో 107గా ఉన్న ఈ సీట్లు అయితే ఎంతో కొంత సంఖ్యాబలం చేరుకున్నప్పటికీ కూడా ఇంకా కూడా అంటే మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు అయితే ఇంకా రాలేదు. అయితే దానికోసం టీవీకే ప్రయత్నిస్తున్న ఈ సమయంలోనే డిఎంకే డిఎంకే కలిసిపోతున్నారు. వీళ్ళిద్దరు ఈ పార్టీలు 2 కలిసిపోయి విజయ్ని సీఎం సీట్లో కూర్చోనివ్వకుండా చేస్తున్నారు అనేది వార్తలు వస్తున్నాయి. బట్ ఓవరాల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ డిఎంకే డిఎంకే పార్టీ కలిసినా కానీ ఇంకా వాళ్ళకు రావాల్సిన సీట్లు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ లైక్ ఒక 17-18 సీట్లు ఈ 2 పార్టీలు కలిసినా కానీ రావాల్సి ఉంటుంది. మరి
ఆ మిగతా ఒకవేళ నిజంగా ఈ రెండు పార్టీలు కలిసినా కానీ ఆ మిగతా సీట్ల కోసం వీళ్ళు ఎవరితో మాట్లాడతారు, ఏం చేస్తారు, లేకపోతే టీవీకే పార్టీ నుంచే ఎమ్మెల్యేలను కూడా తీసుకొని లాక్కునే ప్రయత్నం ఏమైనా చేస్తారా అన్నది కూడా మనం ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాలి. అయితే తమిళనాడు కాంగ్రెస్ కమిటీని చూసుకున్నట్టయితే రీసెంట్ గానే ఒక పోస్ట్ అయితే వేయడం జరిగింది. తమిళనాడు ప్రజల్ని మోసం చేయకండి, మ్యానిపులేట్ చేయకండి, ఎవరైతే ప్రజలు ఎన్నుకున్నారో ఆ ప్రజలు ఎన్నుకున్న వాళ్ళనే ప్రభుత్వంగా ఉండాలి అని అయితే అనుకుంటున్నారు. సో ప్రజలు మీరైతే ఎవరున్నారో ప్రజల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు అని అయితే కాంగ్రెస్ అంటే రాహుల్ గారు ఇండైరెక్ట్ గా చెప్పినట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. మరి ఓవరాల్ గా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది చూడాలి. క్షణక్షణాల్లో మారుతున్న ఈ తమిళనాడు రాజకీయాలలో సీఎం గా ఉండేది ఎవరు, అసలు ఏ పార్టీ నుంచి ఎవరు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారు అన్నది కూడా ఇక్కడ చాలా ఆసక్తికరంగా మారింది. మరి మీరే చెప్పండి, అసలు మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.